జిల్లాలో రాష్ట్ర కార్మిక ఉపాధి మైనింగ్ శాఖల మంత్రి వివేక్ జన్మదిన వేడుకలు నిర్వహించారు పార్టీ నేతలు అభిమానులు. మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలో బర్త్డే సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. పలుచోట్ల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హాస్పిటల్స్ లో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. ఇక మున్సిపల్ కార్మికులకు, పేదలకు స్వెటర్స్ అందజేశారు. మంత్రి వివేక్ పేరు మీద ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. భగవంతుడు మంత్రికి ఆయురారోగ్యాలు, విజయాలు అందించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి వివేక్ వెంకటస్వామి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం రేవంత్, మంత్రులు, ప్రముఖులు మంత్రికి బర్త్డే విషెస్ చెప్పారు. జిల్లాలో పార్టీ నేతలు, అభిమానులు మంత్రికి బర్త్డే శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎంపీ ఆఫీసులో డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వివేక్ బర్త్డే వేడుకలు జరుపుకున్నారు. నేతలు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. మంత్రి వివేక్ చెన్నూరు సెగ్మెంట్ లో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. గౌరవ మంత్రివర్యుల గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం పేదవారికి ఏదో ఒక విధంగా చేతునివ్వాలన్న ఆలోచనతోని ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా ఇవాళ మంచిర్యాల జిల్లా అభివృద్ధి దిశలో ముందుకు పోవాలనే ఆలోచనతో, ఆకాంక్షతో గౌరవనీయులు స్వర్గీయ కాగా వెంకటస్వామి గారు, వారి తర్వాత వారి తనయుడు వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారి తనయుడు గడ్డం వంశీకృష్ణ గారి నేతృత్వం లోపల ఈ మంచిర్యాల జిల్లా అభివృద్ధి బాటలో ముందుకు పోతుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి వివేక్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. స్థానిక పాఠశాల పిల్లలకు పరీక్షా ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశారు. మంత్రి వివేక్ చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రజాసేవ చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు కాంగ్రెస్ నేతలు. మంత్రి పుట్టినరోజు సందర్భంగా చెన్నూరు అంబ అగస్తేశ్వర ఆలయంలో వివేక్ పేరు మీద ప్రత్యేక పూజలు జరిపారు నేతలు. తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పేషెంట్లకు పండ్లు, రగ్గులు పంపిణీ చేశారు. ఐబీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కట్ చేసి బర్త్డే సంబరాలు నిర్వహించారు మైనారిటీ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు. మంచిర్యాల జిల్లా మందమరిలో మంత్రి వివేక్ వెంకటస్వామి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నృత్య కళాకారులు, మున్సిపల్ కార్మికులు కేక్ కట్ చేసి మంత్రికి బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. 40 మంది పారిశుద్ధ్య కార్మికులకు స్వెటర్లు పంపిణీ చేశారు నృత్య కళాకారులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంపీ ఆఫీస్ ఆవరణలో మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలను జరిపారు. కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. స్ఫూర్తి మానసిక వికలాంగుల కేంద్రంలో అన్నదానం చేశారు. విద్యార్థులకు స్వెటర్స్ పంపిణీ చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు ఎంపీ వంశీకృష్ణ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు నాయకులు. పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తాలో మంత్రి వివేక్ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు పార్టీ నేతలు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు మల్లేష్ ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వివేక్ చేస్తున్న సేవలను కొనియాడారు. ఇలా అయితే రామగుండం ప్రజలకు సేవ చేసే దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత సింగరేణిని కాపాడడానికి 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి సింగరేణి ఎలా సంస్థను కాపాడాడో అలాగే అదే బాటలో డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు కూడా ఎఫ్సిఐ మూతపడితే ఆ ఎఫ్సిఐ నిర్మాణాన్ని మళ్ళీ పునర్నిర్మించి ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి కల్పనకు అవకాశం కల్పించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మంత్రి వివేక్ బర్త్డే సందర్భంగా పెద్దపల్లి మాతా శిశు హెల్త్ సెంటర్లో అవుట్ పేషెంట్లకు అల్పాహారం అందించారు కాంగ్రెస్ నేతలు. గతంలో ఎంపీగా వివేక్ పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్ ను అభివృద్ధి చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో వివేక్ వెంకటస్వామి కీలక పాత్ర పోషించారన్నారు. కార్మిక రంగాభివృద్ధికి మంత్రి వివేక్ వెంకటస్వామి పాటుపడుతున్నారన్నారు ఆయన అభిమానులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వివేక్ బర్త్డే సందర్భంగా స్పందన అనాథ శరణాలయంలో కేక్ కట్ చేశారు. అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేసి టిఫిన్స్, పండ్లు పంపిణీ చేశారు వివేక్ అభిమానులు. సిటీలోను పలు చోట్ల మంత్రి పుట్టినరోజు సంబరాలు ఘనంగా జరిపారు నేతలు.
హైదరాబాద్ ఓయూ ఆర్ట్స్ కాలేజీలో ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మంత్రికి బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులపై పోలీస్ కేసులు నమోదు కాకుండా వివేక్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. జై భీమ్ సైనిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయనగర్ కాలనీలో బర్త్డే వేడుకలు నిర్వహించారు. గోసంగి సంఘం సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. నీలోఫర్ హాస్పిటల్ పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. వివేక్ ప్రజాసేవలో రాజకీయంగా మరింత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.